ఇప్పుడు నేను మీకు కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద కాంగ్రెస్ పార్టీ 2023 నవంబర్ 10న ఇచ్చిన హామీలు చదువు వినిపిస్తా. అది అమలైందా లేదా మీరే చెప్పండి, నేను చెప్పదలుచుకోలే. సో మొట్టమొదట వాళ్ళు రిజర్వేషన్ల పేరు మీద మూడు అంశాలపైన హామీలు ఇచ్చారు. ఒకటి, కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలో వచ్చిన 6 నెలలలోపే బీసీల రిజర్వేషన్ల పెంచారా? రిజర్వేషన్లు అమలైనాయా? కాలేదు. స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లను 23 నుండి 42% పెంపు అయిందా? ఏమి ఇక్కడ చెప్తలే. రైట్. ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షను మెయింటెనెన్స్ కాంట్రాక్టులో బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిందా? మేము ఏమంటున్నామంటే, కులగణన అంటే సరే కోట్లల్లో అది ఇరుక్కొని పోయింది. ఇక్కడ పైసా ఖర్చు లేని సివిల్ కన్స్ట్రక్షన్ మెయింటెనెన్స్ కన్స్ట్రక్షన్లో రిజర్వేషన్లు ఇవ్వడానికి వచ్చినటువంటి బాధ ఏంటి? మీరు అన్నారు ఇప్పుడు ఇవ్వలే. వాళ్ళకు వచ్చిన బాధ ఏంటి ఇవ్వడానికి? మీరే కదా హామీ ఇచ్చింది, మేం కాదు కదా. మరి ఎందుకు ఇవ్వాలి అంటే, ఇవ్వాలని మనసు లేదు కాబట్టి ఇవ్వాలి. ఇక నిధులు, ఇదేమో రిజర్వేషన్లో అయిపోయింది, నిధులకు వచ్చినాం. నిధుల గురించి బీసీ సప్లాన్ తగినన్ని నిధులు మంజూరు చేసేందుకు మొదటి అసెంబ్లీ సెషన్లోనే చట్టబద్ధమైన హోదాతో మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సప్లాన్ ఏర్పాటు అయిందా అండి? ఏర్పాటు కాలే. బీసీ సంక్షేమానికి ఏడాదికి 20,000 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 1,00,000 కోట్ల కేటాయింపు, సంవత్సరానికి 20,000 కోట్లు. ఇప్పుడు 2 సంవత్సరాలు 40,000 కోట్లు కేటాయించాలి. వాళ్ళు కేటాయించింది ఎంత? మొదటి సంవత్సరం 9,000 కోట్లు, ఖర్చు చేసింది ఎంత? 2,068 కోట్లు. అంటే 20,000 కోట్లు ఖర్చు పెడతామని చెప్పి ఖర్చు పెట్టింది 2,068 కోట్లు. సంతోషమా మనకు? మరి ఎందుకు హామీ ఇవ్వాలి? మూడోది సంక్షేమం. ఎంబీసీ కులాల అభివృద్ధి పర్యవేక్షించేందుకు ఇది 6వ హామీ. ప్రత్యేక మంత్రిత్వ శాఖ. ఏమైనా దీనికి ఏమైనా ఖర్చు వచ్చేది ఉన్నదా? ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఒక పేపర్ మీద జీవో ఇస్తే క్రియేట్ చేయొచ్చు, క్యాబినెట్ కూర్చుంటే. అన్ని బీసీ కులాల సమగ్రాభివృద్ధికి కార్పొరేషన్ల ఏర్పాటు, బీసీ మంత్రిత్వ శాఖ ఒక పేపర్ మీద జీవో ఇస్తే క్రియేట్ చేయొచ్చు, క్యాబినెట్ కూర్చుంటే. అన్ని బీసీ కులాల సమగ్రాభివృద్ధికి కార్పొరేషన్ల ఏర్పాటు, బీసీ యువత చిరు వ్యాపారాలు నిర్వహించుకున్నందుకు ఉన్నత విద్య కోసం 10 లక్షల వరకు పూచీకత్తు లేని రుణాలు ఇచ్చారా? ఎవరికైనా 10 లక్షలు? ఇది మనం బీసీ కార్పొరేషన్లు అంటే వీళ్ళు వచ్చినాక 9 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిండ్రు. అంతకుముందు ప్రభుత్వంలో 13 కార్పొరేషన్లు ఉండే, మొత్తం 22 కార్పొరేషన్లు. పోయిన సంవత్సరం వీళ్ళకి ఇచ్చిన పైసలు ఎంత? 22 కార్పొరేషన్లకు గుండు సున్నా. తెలంగాణ రాష్ట్రం రాకన్న మొదలు నేను చెప్పేది 2014 మొదలు బీసీ కార్పొరేషన్ల డబ్బులు కాసుల గలగల ఉండేది. 2014 నుంచి 24 వరకు ఎంబీసీ కులాల కార్పొరేషన్ ఒకటి 2017లో ఏర్పాటు చేసి 2024 వరకు 3,850 కోట్లు అలాట్ చేసి ఖర్చు పెట్టింది 18 కోట్లు. ఎన్ని సంవత్సరాలకు? 7 సంవత్సరాలకు. ఇక ఎట్లా బీసీలు బాగుపడతారా? మనం ఆర్థికాభివృద్ధి కొరకు వాళ్ళు ఖర్చు పెట్టింది ఎంత? బీసీలకు 2 ఎంబీసీ కులాలకు 36 కులాలు, అవి 36 కులాలకు కలిపి 2017 నుంచి 14 వరకు 18 కోట్లు. అతని కంటే గనుడు ఆచంట మళ్ళీ అన్నట్ట వీళ్ళు వచ్చినాక 0, అది కూడా లేదు. మరి ఏం మాట్లాడతాం మనం? బీసీలం కూర్చున్నాం అందరం, అస్తమానం మనం కులంలో మీటింగ్లు పెట్టుకొని గొప్ప గొప్ప విషయాలు మాట్లాడుతున్నాం. మరి ఎందుకు మన గురించి మనం పట్టించుకుంటలే? ఇకపోతే అన్ని జిల్లా కేంద్రాల్లో 50 కోట్లతో కన్వెన్షన్ హాల్, ప్రెస్ క్లబ్, స్టడీ సర్కిల్, లైబ్రరీ, క్యాంటీన్లతో కూడిన ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యతా భవనాలు,
బీసీ ఐక్యతా భవనంలోనే జిల్లా సంక్షేమ కార్యాలయం ఏర్పాటు అయిపోయింది. 9వది విద్య. ప్రతి మండలంలో నవోదయ విద్యాలయాల్లో సమానంగా బీసీలకు ఒక కొత్త గురుకులం, ప్రతి జిల్లాలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేశారండి. 3 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం గల బీసీ కుటుంబాల యువతకు ర్యాంకుతో సంబంధం లేకుండా మొత్తం ఫీజు రీఎంబర్స్మెంట్ ఉందా, జరుగుతుందా? అది ర్యాంకుతో సంబంధం లేకుండా 15,000 కోట్ల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయి ఉంది. ఇప్పుడు 15,000 కోట్లు బీసీ బిడ్డలకు వచ్చేస్తే వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి మనసు ఒప్పదు. అది జరుగుతున్న వాస్తవం. ఇక చేతి వృత్తులకు సాయం. వృత్తి బజారు పేరుతో ప్రతి మండలంలో 50 దుకాణాల షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు. మంగలి, వడ్రంగి, చాకలి, కమ్మరి, స్వర్ణకారుల వంటి చేతి వృత్తుల వారికి ఉచితంగా షాప్కు స్థలాల అందవేత. గీతా కార్మికులు మరియు చేనేత కార్మికులకు ప్రస్తుతం ఉన్న 50 ఏళ్ల వృద్ధాప్య పింఛ అర్హత వయసునే మిగతా అన్ని వృత్తుల చేతి వృత్తుల వారికి చేస్తాం. చేశారా? ఎవరు చెప్తలేరు? మరి ఏంది, అందరు కూడా ఆమోదించినట్టే ఉంది. బీసీ కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు ప్రతి సొసైటీకి ఎన్నికల నిర్వహణకు కూడా ఏమైనా ఇబ్బంది ఉంటుందా అండి? 10 లక్షల ఆర్థిక సహాయం ఫినిష్. ఇక వివిధ సామాజిక వర్గాలకు హామీలు. జీవో ఎంఎస్ 2009 పునరుద్ధరణ. ముదిరాజు, ముత్రోసు, తెలుగోళ్ళు సామాజిక వర్గాలను బీసీడీ నుంచి బీసీఏలోకి మార్చుట. ఉన్నారు ఎవరన్నా ముదిరాజులు మార్చారా అండి? ఓకే. గంగపుత్ర. మత్స్యకార హక్కులకు సంబంధించి మత్స్యకార సామాజిక వర్గాల మధ్యలో పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు తెలంగాణ మత్స్య అభివృద్ధి బోర్డు ఏర్పాటు. ఇచ్చారా? అది. ఇక గొల్ల కుర్మలు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 2వ దశ గొర్రెల పంపిణీ చేశారా అండి? నేను ఎందుకు చదువుతున్నానంటే ఇది ఒక్క ప్రభుత్వం మీదని కాదు, ప్రతి ప్రభుత్వం కూడా ఇట్లనే హామీలు ఇచ్చి మోసం చేస్తుంది. ఆ విషయాలు మనం గుర్తుంచుకుంటలే. గౌడ్స్. ఈత చెట్ల పెంపకానికి ప్రతి గ్రామంలో 5 ఎకరాల భూమి కేటాయింపు. ఈత మొక్కలు, బిందు సేద్యం, కాంపౌండ్ నిర్మాణంపై 90% సబ్సిడీ. ఏమని ఇచ్చారండి? మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు. యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సహించేందుకు సబ్సిడీ రుణాల పంపిణీ. ఇచ్చారా? పద్మశాలి. జగిత్యాల, నారాయణపేట, భువనగిరిలో మెగా పవర్లూమ్ క్లస్టర్ ఏర్పాటు. పద్మశాలి పవర్లూమ్స్ మరియు పరికరాలపై 90% సబ్సిడీ. నాకైతే ఇప్పటి వరకు చేనేత వాళ్ళు ఉన్నారో ఎవరైనా చెప్పాలి మరి వచ్చిందా లేదని. ఏమి రాలేదు. సరే. విశ్వకర్మ. మంగలి, స్వర్ణకారులు, కమ్మరి, వడ్రంగులు, కుమ్మరులు 90% సబ్సిడీతో టూల్ కిట్లు. పట్టణ ప్రాంతాల్లో షాప్ల ఏర్పాట్లకు భూమి కేటాయింపు. స్వర్ణకారులు ఉన్నారా? ఉంటే చెప్పండి. రజక యువతకు పట్టణాల్లో ల్యాండ్రోమెట్స్ ఏర్పాటు చేసుకునేందుకు 10 లక్షలు ఇచ్చిన లాంటి ఎవరికన్నా రజకులకు. ధోబీఘాట్ల ఆధునీకరణ కొరకు ప్రతి జిల్లాకు 10 కోట్లు. ఇది మొత్తం 21 హామీ. నేను ఇప్పటిదాకా చదివింది 21 హామీలో ఒక్క హామీ కూడా నెరవేర్చలే. అంటే బీసీల మీద ప్రభుత్వాలకు ఎంత ప్రేమ ఉందో, ఎంత చిత్తశుద్ధి ఉందో చెప్తుంది. చాలామందికి ఏంటంటే ఎన్నికలు సమయంలో కొన్ని హామీలు ఇస్తారు, హామీలు అమలవుతాయా అని అనుకుంటున్నారు. ఎందుకు అమలు కావు? రాష్ట్రంలో 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది. ఈ సంవత్సరం 3,02 కోట్ల బడ్జెట్. పోయిన సంవత్సరం 2,68,000 కోట్లు ఖర్చు పెట్టిందో చెప్తున్నాను నేను, బడ్జెట్ కేటాయింపు చెప్తలే. ఈ సంవత్సరం 3 లక్షలు. 3 లక్షల కోట్లలో బీసీలకు ఇస్తున్నది ఎంత అంటే పోయిన సంవత్సరం 2,080 కోట్లు. అంటే 1% కూడా కాదు. ఆ 2,080 కోట్లు దేనికి ఇస్తున్నారంటే పిల్లల హాస్టల్, బీసీ హాస్టల్స్ కొరకు. అంతకు మించి ₹1 ఇస్తలే. మాట్లాడితే ఏమంటున్నారు, మాకు బడ్జెట్ లేదు, అప్పులు పుడతలేవు. ఈ 6 నెలల లోపల అప్పులు 45,000 కోట్ల అప్పులు చేసిండ్రు రాష్ట్ర ప్రభుత్వం ఈ 6 నెలల్లో. మరి మనకెందుకు అప్పు తెచ్చి ఇవ్వరండి డబ్బులు? అది పరిస్థితి.
సో మేము నేను ఇంకోటి మర్చిపోయినా, మద్యం షాపు లైసెన్స్లో గౌడులకు ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లను 15 నుంచి 25% పెంపు. అది నేను చదవలే, ఓకే. దానికి ₹1 ఖర్చు లేదు. అది ఇవ్వాలని చెప్పి మా బాలరాజు గౌడ్ల వారు చాలా పెద్ద ఎత్తున హైదరాబాద్లో ఉద్యమం చేస్తే కూడా ఇవ్వలే. ఖర్చు లేనిది కూడా ఇవ్వడానికి వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. మనం ఏం మాట్లాడతాం? మనమేమో గంపగుత్తగా ఓట్లు వేసేస్తున్నాం నమ్మి, వాళ్ళేమో మనకి ఈ విధంగా హామీలు ఇచ్చి తుంగలో దొక్కుతున్నారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం పోరాటం చేయందే ఏ ప్రభుత్వం కూడా దిగిరాదు, దిగివచ్చి మన కొరకు నిధులు కేటాయించదు. నిధులతో సంబంధం లేని అంశాలు కూడా ఉన్నాయి ఇందులో, అది కూడా వాళ్ళు చేస్తలే. బీఆర్ఎస్ గురించి కూడా చెప్తాను. ఇవాళ మేము ఏ ఒక్క పార్టీకి అనుకూలం కాదని మొదలే చెప్పిన. బీఆర్ఎస్ వాళ్ళు కూడా పంచాయతీ ఎన్నికలలో అంతకుముందు 34% రిజర్వేషన్ ఉండే. 2018లో వీళ్ళు కూడా 34% రిజర్వేషన్తో పంచాయతీరాజ్ చట్టం తెచ్చిండ్రు. కానీ హైకోర్టులో కొందరు పోయి కేసులు వేసిండ్రు. వాళ్ళందరూ కూడా రెడ్డిలే. స్వప్నారెడ్డి అని, ఇంకొకతను పంచాయతీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని, ఇంకొకతని, వీళ్ళందరూ కలిసి వేసి అది హైకోర్టులో కొట్టేపించింది. సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు కూడా ఇవ్వడానికి వీల్లేదు, 50% సీలింగ్ దాటద్దు. ఇక్కడ వచ్చి మరి 34% ఉంది కదా, 22%కి ఇప్పుడు వస్తుంది 23%. మరి కనీసం పార్టీ పరంగా ఇద్దామన్నటువంటి ఆలోచన లేదు. బీసీలకు సంబంధించి వాళ్ళు పెట్టినటువంటి బడ్జెట్ అత్యంత అల్పంగా బడ్జెట్ పెట్టారు వాళ్ళు గత 10 సంవత్సరాలుగా. అట్లాగే ఈ 42% రిజర్వేషన్ మీద ఈరోజు కూడా పార్టీ అధినాయకత్వం మాట్లాడదు. కేసీఆర్ మాట్లాడాడు, కేటీఆర్ మాట్లాడాడు, హరీష్ రావు మాట్లాడాడు. ఏమనంటే మేము అసెంబ్లీలో మాట్లాడినామంటే బయట ఎందుకు మాట్లాడారు? హైకోర్టులో కేసులు పడ్డప్పుడు మీరు ఎందుకు ఇంప్లీడ్ గారు అంటే మీకు ఇవ్వాలని ఇష్టం లేదు. అందుకనే బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్కు అడ్డంకులు ఎవరంటే ఇక్కడ తెలంగాణలో కమ్మ తక్కువ కానీ బట్ మొత్తానికి కలిపి ఈ 2 కులాలే అడ్డుపడుతున్నాయి. మొదటి నుంచి కూడా వీళ్ళు అడ్డుపడుతున్నారు. ఇవాళ మన శత్రువులు ఎవరని తెలుసుకోవడానికి నేను ఒక అంశం మీకు చెప్పిన తర్వాత నేను మళ్ళీ మాట్లాడతాను. ఇప్పుడు ప్రెస్ వాళ్లకు కవరేజ్ అవసరం ఉంది కాబట్టి మన ముఖ్య అతిథి ప్రజాస్వామ్యంలో మన ఓటే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మనం అగ్రవర్ణాలకు ఓటేస్తున్నామంటే బానిసత్వానికి ఓటేసినట్టే లెక్క. మరి బానిసత్వానికి ఓటేసుకుందామా లేదా మన స్వేచ్ఛా స్వాతంత్రాలకు ఓటేసుకుందామా? కాబట్టి వారు ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయించాల్సి వచ్చింది. సో వారి ఉపన్యాసానికి వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ మన మధ్య ఇంకా చాలా కూడా నేర్చుకోవాలి. ఇవాళటి వరకు తెలంగాణలో మొత్తం అసెంబ్లీకి 16 సార్లు ఎన్నికలు జరిగినాయి. 1952 నుంచి ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరిగినాయి. మొత్తం అసెంబ్లీ స్థానాలు అప్పటి నుంచి ఇప్పటిదాకా లెక్కేస్తే 1741 అసెంబ్లీ స్థానాలు అయినాయి. అంటే మొదలు 102 ఉండే, 106 అయినాయి, 107 అయినాయి, ఇప్పుడు 119 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. దీంట్లో రెడ్డిల జనాభా తీసుకుందాం. మొత్తం ఎంత చెప్పినా 1741. దీంట్లో రెడ్డిల జనాభా 14,75,000. ఇది 2014 సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం. ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారు సర్వే చేసిన కానీ లెక్కలు చెప్పలే. 18,50,000 రెడ్డి లెక్కలు చెప్పిండు, రెడ్డిల లెక్కలని. మరి ఆయన ఎట్లా తెలిసిండో మనకు తెలియదు. 2014 లెక్క ప్రకారం 14,75,000. వీళ్ళు మన జనాభాలో శాతం 4.06. 4.06 ఉన్నటువంటి వీళ్లకు ఈ 1741 సీట్లలో న్యాయబద్ధంగా రావాల్సిన సీట్లు 71. వాళ్ళ జనాభా దామాషా ప్రకారం. మనం అంటున్నాం కదా మనకెంతో మన వాటా మాకంత వాటా అని. మరి వీళ్ళకెంత వచ్చిందో వాటా తెలుసుకోవాలన్నా వద్దా? ఇప్పుడు ఈ 1741లో వీళ్ళకి రావాల్సింది 71 అయితే వాళ్ళకు వచ్చింది 578. 71కి ఎంత వచ్చింది? 578. వాళ్ళకి ఎక్సెస్ ఎంత వచ్చింది? 507. ఇక ఎవరికి రాలే? వాళ్ళు ఎవరి సీట్లు ఎవరికి పోయినాయి మళ్ళీ మనం లెక్క చెప్తాం. ఇక రెండోది వెలుమలు ఉన్నారు. వీళ్ళ జనాభా 1,00,000, మొత్తం 1,02,000. వీళ్ళ జనాభా శాతం వచ్చి 0.28. 1% కూడా కాదు, 0.28. వీళ్ళకి న్యాయబద్ధంగా రావాల్సిన సీట్లు
41లో 5 రావాలి మొత్తం 1951 నుంచి ఇప్పటిదాకా. కానీ వచ్చినాయన్ని 148, 5 సీట్లకు 148. ఇక పోతే ఖమ్మ వాళ్ళ జనాభా 2,58,000. వాళ్ళకు రావాల్సింది 12 సీట్లు, వచ్చినాయి 61. బ్రాహ్మణులు వాళ్ళ జనాభా 3,00,000.83, వాళ్ళకు రావాల్సిన సీట్లు 14, వచ్చినాయి 127. ఇవి ఎందుకు వచ్చినాయంటే 127 మొట్టమొదటి అసెంబ్లీ, రెండవ అసెంబ్లీ, మూడవ అసెంబ్లీ, ఈ మూడిట్లో కూడా బ్రాహ్మణులు ఫుల్గా డామినేట్ చేశారు. మన మొదటి ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణారావు బ్రాహ్మణ్. ఎందుకంటే ఆ అసెంబ్లీలో బ్రాహ్మణులు 31 మంది ఉన్నారు. మెల్లమెల్లగా బ్రాహ్మణులంతా వాళ్ళ ఆధిపత్యం తగ్గి వాళ్ళ ఒక్కరు మిగిలిన శ్రీధర్ బాబు గారు మినిస్టర్ గారు. ఇకపోతే వైశ్యులు ఉన్నారు. సరే, వీళ్ళ గురించి పెద్దగా మనం మాట్లాడుకొని అన్ని కులాలు చెప్పలేను, కానీ కొన్ని కులాలు అయితే చెప్పాలి. ఇకపోతే ముదిరాజులు ఉన్నారు. ముదిరాజుల జనాభా వచ్చి 24,28,000 తెలంగాణలో. 24,28,000 అంటే వీళ్ళ జనాభా 6.68. వీళ్ళకు న్యాయబద్ధంగా రావాల్సిన సీట్లు 116, వచ్చిన ఎన్ని 29. ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో 119 మందిలో 43 మంది రెడ్డిలు, 13 మంది వెలుమాలు, తర్వాత 4 కమ్మాలు, 1 వైశ్య, 1 బ్రాహ్మణ్. వీళ్ళ మొత్తం జనాభా కలిపితే కూడా 24 లక్షలు లేదు. నేను ఇంతకుముందు చెప్పిన దాని ప్రకారం 14,70,000, 1,00,000, 15,70,000, ఇంకా 3 అన్ని కలుపుకుంటే కూడా 24 లక్షలు అయింది. ఒక్క ముదిరాజ్ జనాభా 24,24,000. వాళ్ళ అసెంబ్లీలో వాళ్ళ ఎమ్మెల్యేలు 1. ఆ 24 లక్షల జనాభా ఉన్న అగ్రవర్ణాల జనాభా 62 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు ఉన్నారు. అది పరిస్థితి. ఇది తెలంగాణ. ఎవరి కొరకు చేసినారా ఉద్యమాలు? తెలంగాణ 1,200 మంది అమరులైతే ఎవరి చేతిలోకి పోయింది రాజ్యం? ఎవరు అనుభవిస్తున్నారు రాజ్యం? ఇక పోతే మా ఇక్కడ ఐక్య కమిటీ చైర్మన్ ఉన్నారు కుర్మా, వీళ్ళు కూడా 5,56,000 జనాభా ఉంది. వీళ్ళకు రావాల్సింది 27 సీట్లు, వచ్చినాయి 4 సీట్లు. ఇక గౌడ కమ్యూనిటీ ఉన్నారు ఇక్కడ మా పెద్దన్నలు, వీళ్ళ జనాభా 15,76,000. రావాల్సింది వీళ్ళకు 75, వచ్చినాయి 54, 21 లాస్ అయింది. పద్మశాలీసు 13,18,000 జనాభా, రావాల్సింది 64, వచ్చిన 23. ఇక పోతే విశ్వకర్మలు ఉన్నారు, దాదాపు 10 లక్షల జనాభా, 9,63,000. వాళ్ళకు రావాల్సినటువంటి 46, వాళ్ళకు వచ్చినాయి 2. 44 ఎవరికి పోయినాయి? ఎవరు తీసుకున్నారు 44? నేను చెప్పినా కదా ఇంతకుముందు బీసీలకు శత్రువులు ఎవరు అనే దాంట్లో ఆ 3 కులాలే. ఇక పోతే వడ్డెర సుమారు 4 లక్షల జనాభా ఉంది, ఒక్క ఎమ్మెల్యే కాల ఈనాటికి. 1 లక్ష జనాభా ఉన్నోళ్ళేమో 148 మంది అవుతారు. 4 లక్షల జనాభా ఉన్నోడు ఒక్కడు కాడు. అట్లనే కుమ్మరోళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా 3,72,000, ఒక్క ఎమ్మెల్యే కాలే. ఇంకా చాలా కులాలు ఉన్నాయి, నేను అన్నీ చెప్పాను. నాయి బ్రహ్మణ వాళ్ళు కూడా 3,10,000 ఉన్నారు, మరి వాళ్ళకు కూడా ఒక్క ఎమ్మెల్యే లేడు. సో ఇది పరిస్థితి. మనం ఎంతసేపు లెక్కలు తెలియకుండా మా వాటా అంటున్నాం. మరి ఏదైనా మనం ఎవరికి వేస్తున్నాం ఓటు? వాళ్ళు ఎట్లయిన్లు ఎమ్మెల్యేలు, వాళ్ళు ఎట్లయిన్లు ఎమ్మెల్యేలుగా మనం ఇస్తేనే కదా ఓటేసి, మనం ఓటేస్తేనే కదా వాళ్ళు అయింది. కాబట్టి ఇప్పటికైనా సొయ్యి తెచ్చుకొని ఎవరికి ఓటేస్తున్నాం, ఎందుకు ఓటేస్తున్నాం, మనవానికి ఎందుకు మనం ఓటేసి గెలిపించుకోవద్దనే స్పృహ తెచ్చుకుంటే మనకు ఆటోమేటిక్గా బీసీల రాజ్యాధికారం వస్తుంది. మనం మాట్లాడేది ఒకటి, బయటకు పోగానే మళ్ళీ ఏ డబ్బులకో మత్తుకో ఇంకో దేనికో మనం లొంగిపోతే 100% ఇదే పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా సొయ్యి తెచ్చుకోవాలి. అందుకనే జూబ్లీస్లో మేము ఖచ్చితంగా బీసీలు గెలవాలని చెప్పేసి మేము స్టేట్మెంట్ ఇచ్చినాం.
ఈ బీసీ వాదంతో ఇవాళ అక్కడ ఒక బీసీ బిడ్డ గెలిచిండు. సో ఇప్పుడు కూడా మేము మళ్ళీ పదే చెప్తున్నాం, ఏ ఎన్నికలు జరిగినా మనము అగ్రకులాలకు ఓటేసినామంటే మన బానిసత్వానికి ఓటేసుకున్నట్టే లెక్క. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మీరు బానిసత్వంలో కంటిన్యూ కావాలనుకుంటే ఓటేసుకోండి, అగ్రకులాలకు మాకేం బాధలేదు. మీరు ఒకవేళ స్వేచ్ఛగా బతకాలి, నేను ఒక మనిషినే, నాకు ఆత్మగౌరవం ఉంది, నా వర్గాలను కూడా రాజ్యాధికారం చేపట్టాలి అని అనుకుంటే మీరు మాత్రం బీసీలకు ఓటేయండి, లేదా బహుజనులకు ఓటేయండి. అంతేగాని మీరు మాత్రం ఇంకోసారి ఓటేయద్దని వాళ్ళు అన్నందుకు నేను మళ్ళీ చెప్తూ, ఇప్పుడు ఇంకా వేదిక మీద ఇంకా 2-3 ఉన్నారు మాట్లాడాల్సింది, తర్వాత చేస్తాను. వద్దా మాట్లాడాలన్నా వద్దా? నేను అసలు మధ్యలో మాట్లాడినా కానీ నేను చెప్పాల్సిందని చెప్పలే. ఓకే, నేను ఎక్కువ టైం ఏం తీసుకోను. ఇవాళ ఈ సభ ఎందుకు పెట్టినామనేటువంటి ఒక బేసిక్ కాన్సెప్ట్ అయితే మీకు చెప్పాలి. ఇక్కడ ఏ గడ్డ మీద అయితే బీసీలకు 21 హామీలు ఇవ్వబడి ఒక్క హామీ కూడా అమలు చేయనటువంటి ప్రభుత్వాన్ని నిలదీయడానికి, ఎక్కడైతే మోసపోయినామో అక్కడి నుంచే మనం యుద్ధం ప్రారంభించడానికే ఇక్కడ కామారెడ్డి సభ ఏర్పాటు చేసినాం. ఎక్కడైతే మోసపోయినామో అక్కడే మనం మళ్ళీ మనం యుద్ధభేరి స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో పెట్టినాం. ఇవాళ ఈ కామారెడ్డి సభ ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, బీసీలకు హామీలు ఇచ్చి అమలు చేయకపోవడం అనేది ఒక ఎత్తు అయితే, అది బీసీలను కించపరచడం, అవమానపరచడం అనేది ఇంకొక విషయం. మేము 21 హామీలు ఇచ్చినాం, బీసీ ఉద్యమం నడుస్తుంది, అయినా ఒక్క హామీ కూడా అమలు చేయం, ఏం చేస్తారో చేసుకపోండి అనేటువంటి ఒక తిరస్కార ధోరణి. అందుకే కామారెడ్డి పట్టణంలో ఇక్కడి నుంచి మేము హైదరాబాదు ఆవల మొట్టమొదటి మీటింగ్ కామారెడ్డిలో పెట్టినాం. రేపు రాబోయే కాలంలో రాష్ట్రమంతటా అన్ని జిల్లాల్లో తిరిగి బీసీలను సమైక్యపరిచి ఈ ప్రభుత్వాలను ప్రశ్నించి, ప్రభుత్వాలను మన ఓట్లతో శాసించి మనం అనుకున్నటువంటి 42% రిజర్వేషన్ సాధనతో పాటు తెలంగాణలో రాజ్యాధికార సాధన కూడా ముఖ్యమైన అంశం అని చెప్పేసి ఇక్కడ మనం ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మనకు రాజ్యాధికారం వద్దా? ఇళ్ళకాలం వాళ్ళనే మోసుకుంటూ బతుకుదామా? మేము అందుకనే ఏమంటున్నాం, తెలంగాణలో బీసీలకు శత్రువులు ఎవరు? ఇక్కడ మనం తీసుకుంటే నేను 5 అని మొదలే చెప్పిన, నేను క్లుప్తంగా చెప్తాను. ఇప్పుడు మొట్టమొదటి చెప్పిన ఈ దేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ, ఈ కుల వ్యవస్థలో, ఈ బ్రాహ్మణీయ కుల వ్యవస్థలో బీసీలు అనే వాళ్ళు అట్టడుగున ఉన్నారు, మనకంటే కింద శూద్రులు ఉన్నారు. వీళ్ళకు ఆస్తి హక్కు లేదు, సమాన అవకాశాలు లేవు, అధికారానికి దూరంగా ఉంచబడ్డారు, కేవలం శారీరక శ్రమను నమ్ముకొని బతకాల్సినటువంటి పరిస్థితి. మరి శారీరక శ్రమ మీద బతుకుతున్నారు కాబట్టే ఇవాళ దగ్గర ఆస్తులు లేవు. మీ దగ్గర ఆస్తులు ఉన్నాయి, అధికారం ఉంది. ఇదంతా కూడా బ్రాహ్మణీయ కుల వ్యవస్థ ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ. ఇవాళ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 78 సంవత్సరాలు అయినా తిరిగి అదే గతి. ఈ కుల వ్యవస్థలో ఉన్నటువంటి అవకాశాలను వాడుకొని ఒక 3 కులాలు ఈ రాష్ట్రాన్ని శాసించినాయి. అందుకే వీఆర్కే కులాలు, వెల్మారెడ్డి, కమ్మ, ఆ వెల్మారెడ్డి కమ్మ కులాలకు మనం బీఆర్ఎస్ ఇవ్వాలి. తెలుసా బీఆర్ఎస్ అంటే? వాలంటరీ రిటైర్మెంట్. వీఆర్ఎస్ సిద్ధమవద్దా వాళ్ళకు? లేదు, వీళ్ళు స్పందన లేదంటే బహుశా మీరు అలసిపోయి ఉంటారు, లేదంటే అర్థమన కాదు నేను చెప్పింది. ఓకే, రైట్. రెండో అంశం ఏమన్నామంటే, ఆధిపత్య కులాల చేతిలో ఉన్నటువంటి పార్టీలు ఇవాళ ఈ దేశాన్ని పాలించినటువంటి అన్ని పార్టీలు బీసీలకు మోసం చేసినాయి. ఎస్సీ ఎస్టీలకు వస్తే అంబేద్కర్ గారి పుణ్యమా అని వారి జనాభా దామాషా ప్రకారం వాళ్ళకు రిజర్వేషన్లు విద్య, ఉద్యోగాలు, రాజకీయ రంగంలో కూడా ఉన్నాయి. కానీ బీసీలకు రిజర్వేషన్లు కేంద్రంలో రావడానికి 1993 అంటే 47లో స్వాతంత్రం వస్తే 93లో బీసీలకు రిజర్వేషన్లు వచ్చినాయి. అది ఉద్యోగాలలో, విద్యలో కాదు, విద్యలో రావడానికి 2008 పట్టింది.
అంటే 47 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత బీసీలకు రిజర్వేషన్లు లేవు. ఆ పీరియడ్లో కొన్ని లక్షల ఉద్యోగాలు క్రియేట్ అయినాయి. ఆ రోజు రిజర్వేషన్లు ఉండుంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది వాళ్ళ తల్లిదండ్రులు కూడా అప్పుడే పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి రిటైర్ అయ్యేటోళ్ళు. ఇవాళ ఈ 47 నుంచి 93 దాకా ఎందుకు రాలే, ఎవడు అడ్డుకున్నాడు అనే విషయం తీసుకుంటే, రాజ్యాంగం రాసినప్పుడు బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నారు. బ్యాక్వర్డ్ క్లాసెస్, బ్యాక్వర్డ్ క్యాస్ట్లు కావు, బ్యాక్వర్డ్ క్లాసెస్. ఈ బ్యాక్వర్డ్ క్లాసు ఎవడని గుర్తించడానికి 47 సంవత్సరాలు పట్టింది ఈ దేశంలో. సో మొట్టమొదట రాజ్యాంగం రాసినప్పుడు అంబేద్కర్ గారు ఆర్టికల్ 340 అని ఒకటి పెట్టి బీసీలు అంటే ఎవరో గుర్తించి వాళ్లకు రిజర్వేషన్లు కల్పించాలని మాట్లాడాడు. అయితే నెహ్రూ గారు ఈ బ్యాక్వర్డ్ క్లాసును గుర్తించడానికి కమిషన్ వేలే. నిన్ననే వారి ఆయన పుట్టినరోజు జరిగింది. ఆయన అంబేద్కర్ గారు అందుకు నిరసనగా 1951లో ఇంకా వేరే కారణాలు ఉన్నప్పటికీ ఈ కారణంను కూడా కలిపి రిజైన్ చేసిండు. 1953లో కాకా కాలేకర్ కమిషన్ ఏర్పాటు చేస్తే ఆ రిపోర్టు 1955లో వస్తే నెహ్రూ గారు దాన్ని పార్లమెంట్లో పెట్టకుండానే రిజెక్ట్ చేసి పడేసాం. ఆ తర్వాత ఎవడు బీసీ కమిషన్ గురించి మాట్లాడలే. సీన్ కట్ చేస్తే 1955 తర్వాత 1977లో 22 సంవత్సరాల తర్వాత జనతా గవర్నమెంట్ వచ్చినాక అందులో ఉండే బీసీ సోదరులు, ముఖ్యంగా యాదవులు, వాళ్ళ పట్టుదలతో మండల్ కమిషన్ వచ్చింది. ఆ మండల్ కమిషన్ రికమెండేషన్స్ 1980లో ఇస్తే మళ్ళీ దాన్ని ముట్టుకోలే ఎవరు, ఎందుకంటే మళ్ళీ ఇందిరాగాంధీ వచ్చి కూర్చుంది అక్కడ. 1980 నుంచి 1990 దాకా ఎవడు ముట్టలే. 1990లో మళ్ళీ విపి సింగ్ గారిని శరద్ యాదవ్ గారు ప్రెషర్ పెట్టి తీసుకొస్తే కోర్టులకు పోగానే స్టే వచ్చింది. 93లో అమలైనవి. మన రాష్ట్రంలోకి వచ్చేస్తే 1971 నుంచి 27% రిజర్వేషన్ అమలైంది. సో ఇదంతా కూడా బీసీలను మోసం చేసిన పార్టీల చరిత్ర. 1990లో మండల్ కమిషన్ రికమెండేషన్ అమలనగానే బీజేపీ కమండల్ యాత్ర చేసింది, ఇలా రిజర్వేషన్లు రావద్దు అని. అంతకుముందే 1979లో కర్పూరి ఠాకూర్ గారు బీహార్లో ఓబీసీ రిజర్వేషన్ తెస్తే అప్పుడున్న జనసంఘ్, బీజేపీ ఇంకా రాలేపటికి, జనసంఘ్ కర్పూరి ఠాకూర్కు మద్దతు విరమించే గవర్నమెంట్ పడగొట్టింది. అట్లానే విపి సింగ్ గవర్నమెంట్కు మద్దతు విరమించి విపి సింగ్ గవర్నమెంట్ పడగొట్టింది. అడగకుండానే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ 2019లో వారం రోజుల్లో భారతదేశం మొత్తం అమలు చేసింది. మరి 7 నెలల నుంచి మనం పోరాటం చేస్తున్నాం, మనది ఎందుకు కేంద్రం ఆ బిల్లు పాస్ చేస్తలే? ఎవడట్టుకుంటున్నాడు కేంద్రాన్ని? అంటే కేవలం అందులో ఉన్నటువంటి బ్రాహ్మణ్ బనియా కులాలు. ఈ దేశం ఏం మాట్లాడినా కులాల మీద నిర్మించబడ్డటువంటి వ్యవస్థ. బీజేపీలో ఉన్నటువంటి బ్రాహ్మణ్, బనియా, ఠాకూర్స్, ఆధిపత్య కులాలు ఓబీసీలకు రిజర్వేషన్ రాకుండా అడ్డుకుంటున్నారు. మరి వారం రోజులలో మీరు భారతదేశం అంతా అమలు చేస్తారు. ఈడబ్ల్యూఎస్ 10% లేని ప్రజలకు 10% రిజర్వేషన్ మీరు ఇస్తున్నారు. మరి ఇవాళ ఈ దేశంలో మీ లెక్కల ప్రకారం 52% కేంద్రంలో ఉంటే మా కేంద్రంలో 27% ఎందుకు రిజర్వేషన్? మేము 42% అడుగుతున్నాం. వాస్తవానికి మా జనాభా ఈ రాష్ట్రంలో 61%. మీరు తేల్చింది 56.36, అది కరెక్ట్ కాదు. మన మిత్రులు 56.33 అంటున్నారు, కాదు 36. 56.36 మీరు తేల్చారు. కానీ అంతకుముందు 61% ఉంది. మేము ఎందుకు 42% ఒప్పుకుంటున్నాం? ఎందుకంటే మీరు ఏదో ప్రామిస్ చేసిండ్రు కామారెడ్డికి వచ్చి, అదొక ఫిక్సిషియస్ ఫిగర్. సరే అదన్నా ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నాం. ఇవాళ రాజ్యాంగంలో కూడా మనకు ప్రపోర్షనేట్ రిజర్వేషన్ లేదు. బాబు కొద్దిగా మౌనంగా ఉంటే నేను క్లోజ్ చేస్తా. మీ సారు వస్తున్నారు, ఒక 5 minutes. ఇవాళ రాజ్యాంగంలో ప్రపోర్షనేట్ అంటే మన జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ లేదు. ఆర్టికల్ 16(4)లో ఏం చెప్తారంటే తగినంత శాతం లేకపోతే రిజర్వేషన్ ఇవ్వమన్నాడు. తగినంత శాతం.
ఎంత శాతం అని రాయలే. దానికే కోర్టులు ఇంటర్ఫియర్ అయ్యి 50% దాటొద్దు ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఎస్సీ ఎస్టీకి జనాభా దామాషా ప్రకారం ఇచ్చి మిగతాది 50%లో మిగతాది బీసీలకు ఇవ్వమన్నారు. అందుకే 1971లో ఇక్కడ అనంతరామన్ కమిషన్ ప్రకారం వాళ్ళు 30% ఇచ్చిండ్రు, కానీ 25% అమలు చేసిండ్రు. 25% బీసీలకు, అప్పుడు 15% ఎస్సీలకు, 6% ఎస్టీలకు, మొత్తం 46% ఉండే. 4% మిగిలితే అది వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజు బీసీ కేటగిరీ అని ఇచ్చిండు. సో ఇది ఈ రాష్ట్రంలో జరిగింది. ఇవాళ మనం రాష్ట్ర ఉద్యోగాలన్నీ 42% అంటున్నాం, కేంద్రంలో అంటలే. కేంద్రంలో కేవలం 27%. 93 నుంచి ఇప్పటిదాకా కేంద్రంలో అన్ని ప్రైవేట్ అయిపోయినాయి సంస్థలు, ఉద్యోగాలు లేవు. కాబట్టి ఇవాళ బీసీలకు శత్రువులు ఎవరంటే ఈ ఆధిపత్య కులాలు, ఈ ఆధిపత్య పార్టీలు. ఇక మూడోది వస్తే మీడియా. ఈ మీడియాలో మన గురించి రాయరు, మన బీసీల గురించి చెప్పరు. ఇవాళ సర్వాయి పాపారాయుడు ఉన్నాడు, వారి చరిత్ర ఎక్కడి నుంచి దొరికిందండి? ఇక్కడ ఇండియాలో ఎక్కడో బ్రిటిష్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి పోతే అక్కడ పుస్తకాలలో ఉంది, కానీ ఇండియాలో లేదు. అట్లాంటి బీసీ బహుజన వీరుల చరిత్రలు ఎన్నో ఈ భారతదేశంలో కనుమరుగైనాయి. ముదిరాజు ఉన్నాడు, పండుగ సాయన్న, వారి గురించి ఎవరు మాట్లాడతారు? ఎవరికి తెలుసు? సో బీసీలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి వీరులు ఇవాళ చరిత్రలో కనుమరుగైంది. సో అది మీడియా తీసుకురాదు, మన పాఠ్య పుస్తకాలలో ఉండవు, మన సినిమాలలో ఉండవు. సో మనకు ఒకవైపు సాంస్కృతిక రంగంలో కూడా బీసీలను అణచివేసింది. ఇవాళ శంకర్ గారు ఉన్నారు ఇక్కడ, వారు 2007 మనకు 1997 2007లోనే వారు జయం మనదే సినిమాలో బీసీలకు బహుజనులకు రాజ్యాధికారం రావాలని చెప్పి సినిమా తీస్తే వారిని మొత్తం సినిమా ఇండస్ట్రీలో అనగదొక్కిండ్రు. అది జరుగుతున్నటువంటి అంశం. ఇక పోతే సంపద కూడా అంతా కూడా ఆధిపత్య కులాల చేతిలో ఉంది. ఎట్లా అనేది ఇంతకుముందు కూడా మన ప్రొఫెసర్ కుమారస్వామి లేదంటే రామ్ షెఫర్డో చెప్పిండ్రు, మీకు మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తున్నా. ఇవాళ తెలంగాణలో అంటే భారతదేశంలో 284 మంది ఒక 10,000 కోట్ల అధిపతులు ఉన్నారు, 10,000 కోట్లకు పైబడి. అందులో భారతదేశంలో 284 మంది ఉంటే తెలంగాణలో 18 మంది ఉన్నారు. తెలంగాణ 3వ స్థానం భారతదేశంలో ఈ బిలియనియర్స్ దాంట్లో. ఈ 18 మందిలో ఒక్కడు కూడా బీసీ ఎస్సీ ఎస్టీ లేడు, అందరూ ఓసీలే ఉన్నారు. ఎట్లా వచ్చిందా వాళ్ళు? సో మేము మీకు చెప్పేది ఏంటంటే సంపదలో దోషిన్లు. కేంద్ర నిర్మలా సీతారామన్ గారు కేంద్రంలో ఒక స్టేట్మెంట్ ఇస్తే 16,34,000 కోట్ల రుణమాఫీ జరిగింది. అందులో బీసీ ఎస్సీ ఎస్టీలు ఎంత? బీసీ ఎస్సీల షేర్ ఎంత? ఈ రాష్ట్రంలో మొన్న 2 లక్షల వరకు రుణమాఫీ చేసింది, 25,000 కోట్లు ఇచ్చినామన్నారు. మరి బీసీల షేర్ ఎంత? అందులో ఎవరికి పోయిందా ఈ 25,000 కోట్లు? మీరందరూ రైతు రుణమాఫీ మీరు అన్నారు, ఓకే మంచిదే ఇవ్వంట్లే, మరి బీసీలకు ఎంత వచ్చింది? అందులో మనం ప్రశ్నిస్తున్నామా? రైతు మనకు ఇది కూడా ఉంది, పంట పెట్టుబడి, దాంట్లో కూడా సంవత్సరంకు 12,000 14,000 కోట్లు ఇస్తున్నారు. ఈ భూములు ఎవరి చేతిలో ఉన్నాయి, ఎవరికి పోతున్నాయి? సో ఇవన్నీ కూడా $1 మిలియన్ క్వశ్చన్స్. మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే బీసీలు వల్ల కేవలం ప్రభుత్వం విసిరివేసేటువంటి ఎంగిల్ మెతుకుల మీద బతకాల్సినటువంటి దుర్భర పరిస్థితులు వచ్చినాయి. మనం ఏదో మామూలు కొంత బతకొచ్చు యావరేజ్గా, కానీ ఆధిపత్య కులాల చేతిలో మనం ఒక చాలా చులకనగా చూడబడుతున్నాం. సో అందుకొరకే బీసీలకు జరుగుతున్న అన్యాయాల గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతో, తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈ సమావేశాలు పెట్టినాం. సో ఇవాళ కామారెడ్డి సభ మనం ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను వివరించాలి, బీసీలను సంఘటితపరచాలి.
సమైక్యపరచాలి, బోధించాలి, రేపు పోరాటం సిద్ధం చేయాలి. అదే ముఖ్యమైన ఉద్దేశం. సో మరి ఆ దిశలో మనం ముందుకు పోదాం. ఇంకా కొన్ని విషయాలు విశారదను కూడా చెప్తారు. ఇంకా టైం కూడా అయిపోయింది కాబట్టి నేను ఇంతటితో ఈ విషయం తెలియజేస్తూ మీకు పదే పదే చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో మనం రాబోయే కాలంలో ఓసీలకు అంటే జనరల్ కేటగిరీ వాళ్ళకు మనం ఓటేయొద్దు. మన ఓటు మనమే వేసుకుందాం. ఓట్ హమారా సీట్ హమారా, నహి చలేగా ఓట్ హమారా సీట్ తుమారా, కాన్శీరామ్ గారి డైలాగు మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు ఒక 3 తీర్మానాలు చదివి వినిపిస్తాను. 42% విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చడానికి కేంద్రం వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లులను పెట్టాలనా వద్దా? 2, 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు చట్టబద్ధంగా ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. లేకుంటే ఇవాళ ఏదో తీర్మానం చేస్తున్నట్టున్నారు నాకు అనుమానం. ఇవాళ క్యాబినెట్ మీటింగ్ ఉంది. ఇకపై బహుజనుల ఓట్లు బహుజనులకే వేసుకోవాలి, ఆధిపత్య కులాలకు వేయకూడదు. ఓకే. ఇక నెక్స్ట్ మా కార్యాచరణ ప్రణాళిక గురించి మీకు తెలియజేసేది ఏంటంటే, ఇక్కడ చాలా జిల్లాల నుంచి కూడా మిత్రులు వచ్చి ఉన్నారు. ఏ జిల్లా ముందు వస్తే ఆ జిల్లాలో మేము కార్యక్రమం పెట్టుకోవడానికి రెడీగా ఉన్నాం. కాకపోతే ఆదిలాబాద్లో ఈ మంత్ ఎండింగ్లో పెట్టాలని అనుకుంటున్నాం. సో మరి మీ అందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా ఆదిలాబాద్కి కూడా రండి. మరి అక్కడ కూడా పాల్గొని మరి బీసీ సభల్ని ఈ సభల్ని విజయవంతం చేద్దాం. ఈ మధ్యలో 20వ తేదీ లోపల ఒక వర్క్షాప్ కూడా నిర్వహిస్తాం లీడర్షిప్ ట్రైనింగ్ మీద. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నా. సో మరి ఈ సమావేశానికి విచ్చేసి ఇంతసేపు ఓపికగా ఉండి విన్నందుకు మీ అందరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ సమావేశం ముగిసిందని తెలియజేస్తున్నాం. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మన